ఈరోజు గ్రూప్ 1 పరిస్థితి ఏందండి? గ్రూప్ 1లో సింగిల్ జడ్జి తీర్పిచ్చింది. అన్యాయం జరిగింది చాలామందికి, దీనిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి వారు తీర్పిచ్చారు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి చొరవతోని సరిగ్గా దీని మీద చర్చ జరుగుతుంది నాకు తెలుసు, చొరవతోనే నేను అంటున్నా. డివిజన్ బెంచ్లో మళ్ళీ సర్కార్కు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలండి. గ్రూప్ 1 విషయంలో సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళింది, మళ్ళీ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అవును, డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిశారు. డివిజన్ బెంచ్లో ఏం తీర్పు వచ్చిందో మనందరికీ తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 మీద మళ్ళీ వాదనలు జరిగినాయి. ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయింది. అవును, మళ్ళీ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ కలిశారు. అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో? అసలు వ్యవస్థలు ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ని కలుస్తారా? కలవకూడదు, అది కరెక్టే. మీరు అన్న దాంట్లో ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారిని కలవడం ఏందని నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి పోతే దేశమంతా చర్చ జరిగింది, ఎట్లా పోయిండు అని చెప్పేసి. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారు, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది అనే దాని మీద తప్పకుండా చర్చ జరగాల. కలవకూడదా? ఎట్లా కలుస్తారండి నాకు అర్థం. హౌ కెన్ యూ మీట్? దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మేము కలవచ్చా కలవకూడదని దాని మీద చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. దట్ ఈస్, మీరు కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని మీరు తుంగలో దొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు డివిజన్ బెంచ్ తీర్పుకు ముందు చీఫ్ జస్టిస్ గారిని కలిశారు, ఇప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి మళ్ళీ చీఫ్ జస్టిస్ కలుస్తున్నారు. అంటే ఏం జరుగుతున్నది?